థ్యాంక్ యూ సార్. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ కంట్రోల్ పైన అవగాహన కార్యక్రమం జరిగింది సార్. ఉదయం ర్యాలీ చేశాము, అవేర్నెస్ అయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎయిడ్స్ రహిత భూపాల్పల్లిగా మనము నిలబెడతామని చెప్పేసి క్యాండిల్ వెలిగించి ఉమా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ క్యాండిల్ చేస్తున్నాం సార్. బాబు కొద్దిగా జరుగు వైర్ బాబు. ఈయన భలే పెద్దమంటే అరే మన హైదరాబాద్ నుంచి కల్చరల్ యాక్టివిటీ సందర్భంగా ఈరోజు మన ఇక్కడ ప్రజాపాలన విజయోత్సవాలను కల్చరల్ యాక్టివిటీస్కి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కల్చరల్ టీమ్కి ఒక శుభాకాంక్షలు మంచి చేశారు. సిమిలర్లీ మనకి ఈ రోజు నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు స్టార్ట్ అవుతుంది 1st నుంచి 9th వరకు. సో ఈరోజు మన యాక్టివిటీస్ చేశాం. దెన్ సిమిలర్లీ రేపు మన హెల్త్ డే ఉంది. దెన్ 3rd మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డే ఉంది. సిమిలర్లీ 1 to 9th వరకు మనకు షెడ్యూల్ వచ్చింది. దాని ప్రకారం మనం వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా యాక్టివిటీస్ చేస్తున్నాం. సో తెలంగాణ ప్రభుత్వం ద్వారా 1 yearకి అయిపోయి విజయ ఉత్సవాలు పండుగలు మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో సిమిలర్లీ గ్రూప్ 4కి 4th 1st 2nd 3rd చెప్పాను. 4th మన పెద్దపల్లి గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ మన ఆనరబుల్ సీఎం సార్ ఇస్తున్నారు. ఆల్ గ్రూప్ 4 అపాయింట్మెంట్ క్యాండిడేట్స్కి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి. సో మీ అందరికీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈ 9,000 మంది చూస్తున్నాం. మన జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుంచి 101 సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో భూపాల్పల్లి జిల్లాకి 101 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మనం ఇక్కడ నుంచి అక్కడ పెద్దపల్లిలో సీఎం సార్ ఇస్తున్నారు. సిమిలర్లీ ఐ రిక్వెస్ట్ ఎంత భూపాల్పల్లి జిల్లాకి ఈ జిల్లా ప్రజలకి ఇప్పుడే మనం ఫస్ట్ మన ఈ ప్రజా విజయోత్సవాలకు మన విజయవంతంగా చేయాలి. ఇది మన గవర్నమెంట్ మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏమైనా మీకు ఎనీ హెల్ప్ కావాలి మనం ఇక్కడ ఉంటాం. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ మేక్ షూర్ దట్ అన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ మనం ఇక్కడ రిజాల్వ్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ కల్చరల్ టీమ్ యాక్టివిటీ ఇన్ భోపాల్పల్లి డిస్ట్రిక్ట్ ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సందర్భంలో 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు విజయోత్సవ సభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు రాహుల్ శర్మ గారు, అదేవిధంగా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారు, డిఈఓ గారు, డిపిఆర్ఓ గారు, జిల్లా అధికారులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, యొక్క వివిధ హోదాల్లో ఉన్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోదరులకు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ఈ యొక్క పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక స్వతంత్రం తెచ్చినటువంటి నెహ్రూ కుటుంబం, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం,
సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఏ పథకాలైతే చెప్పారో 6 గ్యారంటీ పథకాలలో 5 పథకాలను అమలు చేస్తూ 10 నెలల లోపు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందించే ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 యూనిట్ల కరెంటును కూడా ఒక గ్రామంలో 5 6 తప్ప మొత్తం గ్రామం అంతా కూడా ఉచితంగా గృహ వసతి కొరకు మరి ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, అంతేకాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదలు బడుగు బలహీన వర్గాలు భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా కనివిని ఎరగని రీతిలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు 60,000 కోట్ల మిత్తి కడుతూ ఈ రోజు ప్రజల మీద భారం పడకుండా 23,000 కోట్ల రుణ భారాన్ని అదేవిధంగా రైతుల మాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నెల రాగానే 18,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, ఖర్చు మాత్రం 23,800 కోట్ల ఖర్చు అవుతుంది. నెలకు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలు నిజాయితీగా అవినీతి లేకుండా అక్రమాలకు తావివ్వకుండా దోపిడీదారులను పొందబెడుతూ నిజాయితీగా పరిపాలన అందించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మహిళా సోదరులకు కూడా 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఊరికో ఉద్యోగం ఇవ్వకుండా ఊరికో ఉద్యోగం దేవుడిగా గాని ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపకుండా ఈ రోజు పోతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏ మాట అయితే చెప్పామో 53,000 ఉద్యోగాలు ఈ రోజు నింపినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ రోజు అల్లుడస్తే ఎక్కడ ఉంటాడు, బిడ్డస్తే ఎక్కడ ఉంటది, చుట్టాలు తేడా పడుకుంటారని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి గత నాయకులు ఒక్క ఇల్లు కూడా కట్టించి ఆ ఇంట్లో తోలడే. 4.5 లక్షల ఇళ్లను నియోజకవర్గానికి 4,000 ఇళ్లను పేదలకు ఇళ్ల స్థలాలు లేక కిరాయికుండి పూరి కృషిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇల్లు కట్టించే కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో కట్టించబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇంకా 1,50,000 ఉద్యోగాలను కూడా ఈ రోజు నిరుద్యోగ యువతకు ఏ డేట్ అయితే ఇచ్చామో ఆ డేట్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీ ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ చేస్తే మహిళా సోదరులు సుమారు 16 మంది ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించలేదు. 8,000 మంది రైతులు అప్పు లేక మరి మందు తాగే ఆత్మహత్యలు ఉరేసుకొని వస్తే గత ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా పరామర్శించలేదు. అదేవిధంగా కొండగట్టు 70 మంది ప్రయాణికులపై బస్సు కొట్టబడి చనిపోతే ఒక్కరిని కూడా పరామర్శించలేదు. అంతేకాకుండా ఈ రోజు జవాబుదారీతనంగా రైతులకు నిరుద్యోగ యువతకు కార్మికులకు కర్షకులకు ఈ రోజు జవాబుదారీతనంగా ఉండి ఈ రోజు చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా మెచ్చార్జి 40% పెంచి వాళ్ళకి ఈ రోజు పెరిగిన ధరలకు అనుకూలంగా గత 10 సంవత్సరాలలో ఈ రోజు మురిగిపోయిన పప్పు పెట్టి ఉప్పు పెట్టి అనేక మంది కాలుష్యమై ఈ రోజు విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసి అనేక మంది పిల్లలు చనిపోతే ఆ రోజు మాట్లాడని వారు ఈ రోజు మెచ్చార్జీలు పెంచి విద్యార్థులకు ఈ రోజు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ హైదరాబాద్ ఢిల్లీ తరంలో ఇంటర్నేషనల్ మోడల్ తరాలో ఈ రోజు నియోజకవర్గానికి 146 కోట్లు ఇస్తూ ఈ రోజు మన దగ్గర గాంధీనగర్ గుట్ట మీద తెలంగాణ రాష్ట్ర ప్రజాధికారికి చదువుకునే బిడ్డల కొరకు మన యొక్క ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్
మోడల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టించబోతున్నారు. ఈ రోజు విద్య వైద్యకు ప్రాధాన్యత ఇస్తూ విద్య ఈ రోజు చదువుకుంటే ఏ వ్యక్తి ఎక్కడైనా బతకవచ్చు, ఆరోగ్యంగా ఉంటే ఎక్కడైనా ఏ పనైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో దృఢ సంకల్పంతో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7,900 మంది రేడియేషన్స్ కానీ యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ డాక్టర్, వివిధ శాఖలకు సంబంధించినటువంటి డాక్టర్లను నింపినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏజీటీలను స్కూల్ అసిస్టెంట్లను 10,600 మందిని మరి 10 నెలలు తిరగక ముందే ఉపాధ్యాయులను టీటీసీ బీఈడీ చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రైవేట్ కార్మికులు సింగరేణి, జెర్కో, విద్య, వైద్య, ఆర్టీసీ కార్మికులు 35,000 మందికి దీపావళి దసరా రోజు 5,000 బోనస్ ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో వెలుగును చూపెట్టినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్మిక సోదరుడు చనిపోతే ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పేదలకు ప్రభుత్వ భూములు పట్టాలిచ్చి హక్కులు కల్పించినటువంటి నెహ్రూ కుటుంబం, అదేవిధంగా 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి ప్రభుత్వం ఈ రోజు రాజీవ్ గాంధీ నూతన సంస్కరణ తెచ్చినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గానికి కూడా అనేకమైనటువంటి నిధులు తేబోతున్నా. ఈ రోజు గాంధీనగర్ గుట్ట మీద 60 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాం. భూపాలపల్లి హాస్పిటల్ కు 203 పోస్టులు ఖాళీగా నింపాం. సింగరేణి హాస్పిటల్లో కోటి 10 లక్షల రూపాయలతో ఈ రోజు సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసి సింగరేణి కార్మికులకు, ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా చికిత్స చేయించే కొరకు, పరీక్ష చేయించే కొరకు యంత్రాలను పెట్టాం. ఇంకా ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులను నింపబోతున్నాం. ట్రామా సెంటర్ ను కూడా ఈ వారం 10 రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పిలిపించి ఈ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయ్యే వాళ్లకు వెంటనే చికిత్స అయ్యే విధంగా ఒక ట్రామా సెంటర్ ను కూడా ఫౌండేషన్ వేయించబోతున్నాం. టేకుమట్ల గాని అదే విధంగా కోరుకొత్తపల్లి మండలాలకు ఎంఆర్ఓ, ఎంపీడీఓ బిల్డింగులు 6,10 లక్షల రూపాయలతో మంజూరు చేయించాం. అదే విధంగా పాండవుల గుట్ట బుగులని వెంకటేశ్వర స్వామి, కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12,15 లక్షల రూపాయలు తెచ్చాం. అదే విధంగా కోటంచ నరసింహ స్వామి దేవాలయానికి డబుల్ రోడ్ సెంటర్ లైటింగ్ తో 60 కోట్ల రూపాయలతో భూతారం నుంచి చల్లగరిగే వరకు డబుల్ రోడ్ సెంటర్ లైటింగ్ తో రోడ్డు నిర్మాణం తెచ్చాం. మండల కేంద్రంలో అదే విధంగా 4 లైన్ తెచ్చే విధంగా సెంటర్ లైన్ కూడా వేయించబోతున్నాం. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రానికి 27 కోట్లతో నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా తీసుకొచ్చాం. అదే విధంగా ఆయుష్ బిల్డింగ్ కు ఉపయోగపడేటువంటి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్లను కూడా అతి త్వరలో కూడా తీసుకురాబోతున్నాం. మెడికల్ కాలేజీకి అవసరం ఉన్నటువంటి నిధులను 160 కోట్లతో పాఠశాల, అదే విధంగా గదుల నిర్మాణం కానీ, బస్ సౌకర్యం కానీ, అదే విధంగా లైబ్రరీ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, అదే విధంగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్, హై స్కూళ్ళకి మోడల్ స్కూల్, జ్యోతిరావుపల్లి, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అన్ని విద్యా సంస్థలకు కూడా ఈ రోజు సమ్మర్ హాలిడేస్ రోజు రిపేర్ చేయించి, వాష్రూమ్ చేసి, అదే విధంగా డోర్స్ విండో చేసి జూన్ 12వ తారీఖు రోజున పుస్తకాలు ఇచ్చి, అదే విధంగా డ్రెస్సులు ఇచ్చి, బూట్లు ఇచ్చి మరి మీ యొక్క విద్యను ప్రోత్సహించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, పత్రికలను, కార్మికులను, అన్ని వర్గాల ప్రజలను కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చెప్పి ఈ రోజు ఇంటికో ఉద్యోగం ఇవ్వకుండా, దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తాని ఇవ్వకుండా, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాని ఇవ్వకుండా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిస్తాని చదివియకుండా, ఈ రోజు రైతులకు 10 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీ చేస్తాని, లక్షకు లక్ష ఈ రోజు విద్యలకు సరిపోయే ఇచ్చిన పైసలు అసలు కానీ ఉండి రైతుల మీద భారం పడ్డది. ఈ రోజు రాష్ట్ర రైతాంగానికి కూడా జనవరి, మార్చి నుంచి ఈ రోజు అన్ని రేషన్ షాపులలో ప్రతి కుటుంబానికి కూడా సన్న బియ్యం ఇచ్చి, దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటున్నారని చెప్పి సన్న బియ్యం, సన్న వడ్లు పండించే
ప్రతి రైతుకు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇచ్చే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ రోజు ఒక్క భూపాలపల్లి నియోజకవర్గంలోనే 300 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా కార్మికుల హక్కులను, రైతుల హక్కులను, నిరుద్యోగ యువతను, విద్యార్థులకు, ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు జవాబుదారీతనంగా ఉండే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో నియోజకవర్గ శాసనసభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మేము పదవులు విరవీగుదలం. ఈ ప్రజలిచ్చినటువంటి గౌరవాన్ని సేవకులుగా నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు వాళ్ళ కుటుంబంలో ఒక పెద్దగా కుటుంబ కష్టాల్లో ఉండి సేవకులుగా పనిచేస్తాం. మీరు ఇచ్చినటువంటి సూచనలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు ఈ రోజు కొందరు తెలుస్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం గుర్తు రాలేదు. ధర్మి పేరుతో దోపిడీ చేసి, దగా చేసి, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకొని రైతులకు మోసం చేసి, దున్నుకునే రైతుకు రైతు బంధు రాక, బ్యాంకులో రుణం దొరకక, చనిపోతే బీమా రాక, రైతులు అనేక మంది అవసరం పడుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పోర్టల్ తీసుకొచ్చి ధరణిని రద్దు చేసి ఈ రోజు లాభాని భూములు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ఖరీదు పెట్టి కొనుక్కున్న భూములందరికీ కూడా హక్కులు కల్పించబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. పేదల భూములు కాజేసిన ఎలాంటి వ్యక్తినైనా ఈ రోజు పేదలకు గుర్తిస్తాం. పేదల పక్షాన, రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉండాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తున్నాం, సవాల్ చేస్తున్నాం. ఈ రోజు కొంతమంది వ్యక్తులు పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చినా ఈ రోజు మరి కేసీఆర్ కొడుకు అల్లుడు కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శగా పరిపెట్టుకొని మాట్లాడుతున్నారు. తగు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వానికి మీకు 10 సంవత్సరాల్లో కాలం చెల్లించారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీకి అధికారం ఇచ్చారు. సంవత్సరమే పూర్తయింది. ఇంకా 4 సంవత్సరాలు 6 నిమిషాలు చెప్పిన మాట, ప్రతి ఒక్క మాట అమలు చేసి ఈ ప్రభుత్వం తీరుతుంది. గౌరవ శ్రీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి మాట అమలు చేసి తీరుతాం అని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సోదరులారా, మీరు ఒక్కసారి ఈనాడు జరిగేటువంటి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకే జరిగే ఈ విజయోత్సవ సభలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజకవర్గ జయశంకర్ జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొని న్యాయంగా ఏదైతే తప్పు జరిగితే ప్రశ్నించండి, సూచనలు ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటాం. మేము చెప్పిన మాట ప్రతి మాట అమలు చేసి తీరుతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్లు 40 కోట్లు చేశాం. అదే విధంగా 100 కోట్లతో పోయినసారి జూలై 25వ తారీఖు రోజున 124 చెరువులు దిగి 6 మనుషులు కొట్టుకుపోయి 1100 మూగజీవులు చనిపోయి 40,000 ఎకరాల్లో ఇసుక బిడ్డలు పెట్టి ఈ రోజు అన్నమో రామచంద్రాన్ని రైతులు ఏడుస్తుంటే 5 నెలల 20 రోజుల సమయం నీకుంటే ఒక్క ఇసుక బొత్త నింపి 124 చెరువులలో కనీసం ఒక్క సుక్క నీరును ఆపియలేని పంటను పండియలేని వ్యక్తులు ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మీ యొక్క 63 సెంటీమీటర్లు పడితే ముఖ్యమంత్రి నాడు మంత్రులు సహకరించారు. 40 సెంటీమీటర్ల వర్షం మైపాదులో, ఖమ్మంలో పడితే ఈ రోజు నీట మునిగిన ఇళ్లకు 10,000 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. వరదలలో కొట్టుకుపోయిన ప్రభుత్వానికి 5 లక్షలు వెంటనే ఇచ్చారు. అదే విధంగా ఇసుక బిడ్డలు పెట్టిన పొలాలకు కూడా ఎకరాన 10,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు అందించారు. కనుక గేదెలు చనిపోయిన వ్యక్తులకు 50,000 రూపాయలు ఇచ్చారు. నేను ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పి 3 చెప్పలలో ప్రతి కుటుంబానికి ఒక గేదెను గురించాం. ఇంటికి 15,000 రూపాయలు ఇచ్చాం. చనిపోయిన వ్యక్తికి ఈ రోజు వరకు కూడా రాలే, ఆ వ్యక్తి కూడా 5 లక్షల రూపాయలు ఇప్పించబోతున్నాం. అంతేకాదు 124 చెరువులకు 29 కోట్ల 70 లక్షలు తెచ్చి ఈ రోజు పర్మనెంట్ గా శాశ్వతంగా రిపేర్ చేయించి
ఈ రోజు వేలాది ఎకరాలకు పంటలు పండించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం మేము తీసుకున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఇంకా అనేక అభివృద్ధి విషయాలు చెప్పాలంటే ఇంకా గంటైన ఉండవది. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వానికి ఈ యొక్క సపట్ట వర్గం అన్ని వర్గాల ప్రజలు కూడా మీ దీవెనలు అందించమని రెండు చేతులు జోడిస్తూ మీరందరూ కూడా తగు సూచనలు ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మేము నేరంగా నిజాయితీగా పనిచేస్తాం. ఒక్క రూపాయి లంచం లేకుండా రైతులకు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్నాం, సేవ చేస్తాం. మీకు జవాబుదారీతనంగా మీ సేవకుడిగా మట్టిలో కలిసేదాకా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేమందరం కూడా సేవకులుగా పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.